లెజెండ్ ఆఫ్ ది బ్లూ సీ అనే కొరియన్ వెబ్ సిరీస్ ను చూసే ఉంటారు. ఈ డ్రామాలో జలకన్యలొచ్చి మనుషులకు ఉండే చేదు జ్ఞాపకాలని చెరిపేస్తాయి. అదే నిజ జీవితంలో నిజమైతే అది సాధ్యమని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే రోజంతా మనకు ఎదురయ్యే పరిణామాలకు సంబంధించిన జ్ఞాపకాలను మెదడులో నిక్షిప్తం చేయడానికి నిద్ర దోహదపడుతోంది. అయితే మెదడులోని కణాలకు కొరత అనేది రాకుండా ఒక వ్యక్తి జీవిత కాలం అంతా ఈ ప్రక్రియ ఎలా జరుగుతోందనేది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు అంత చిక్కలేదు. అయితే అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ గుట్టు రట్టు చేశారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మెదడులోని హిప్పో క్యాంపస్ అనే భాగంలో కొన్ని నిర్దిష్ట ప్రదేశాలు క్రియారహితంగా మారుతుంటాయట. దీనివల్ల న్యూరాన్లు రీసెట్ అవుతున్నాయని తేల్చారు. ఫలితంగానే ఆ వ్యవస్థలు అవే న్యూరాన్లను మరుసటి రోజు అభ్యాస ప్రక్రియలకు ఉపయోగించుకోవడానికి వీలు పడుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇంతకీ ఈ హిప్పో క్యాంపస్ అంటే ఏంటి? అయితే కొన్ని కొత్త విషయాలను గురించి తెలుసుకోవడం, జ్ఞాపకాలను ఏర్పరచుకోవడంలో హిప్పో క్యాంపస్ కు ప్రమేయం ఉంటుంది. నిద్రించేప్పుడు రోజంతా మనం నేర్చుకున్న మనకు ఎదురైన అంశాలపై మెదడు కణాలు దృష్టి సారిస్తాయట. ఆయా అంశాలతో ముడిపడిన పోకడలను పునఃసృష్టిస్తాయి. దీని ద్వారా జ్ఞాపకాలను నిక్షిప్తానికి సాయపడతాయి. ఈ ప్రక్రియను మెమరీ కన్సాలిడేషన్ అంటారు. దీనివల్ల జ్ఞాపకాలు మెదడులోని కార్టెక్స్ అనే పెద్ద ప్రాంతంలో నిల్వ ఉంటాయి. జ్ఞాపకాలను పదిలపరచడంలో హిప్పో క్యాంపస్, కార్టెక్స్ రెండు ప్రాముఖ్య పాత్రలను పోషిస్తాయి. స్వల్పకాల జ్ఞాపకాలను దీర్ఘకాలంగా భద్రపరిచేందుకు వీటిని హిప్పో క్యాంపస్ కార్టెక్స్ కు బదలాయిస్తోంది. హిప్పో క్యాంపస్ ని 3 భాగాలుగా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. అందులో 2 కాలం, ప్రదేశానికి సంబంధించిన జ్ఞాపకాలను పదిలపరుస్తూ ఉంటాయి. 3వ దానికి నిద్రించే సమయంలో హిప్పో క్యాంపస్ లోని పలు భాగాలను క్రియారహితం చేయడం, రీసెట్ చేయడంలో ప్రమేయం ఉంటుందని పరిశోధకులు తాజాగా గుర్తించారు. అయితే నిద్రించే సమయంలో ఈ భాగంలోని కొన్ని ప్రాంతాలు నిద్రాన్న స్థితిలోకి జారిపోతాయని గుర్తించారు. అయితే మెదడులోని చురుగ్గా ఉండే కొన్ని ప్రాంతాలు ఆకస్మికంగా క్రియారహితంగా మారిపోతున్నాయట. ఇది జ్ఞాపక శక్తిని రీసెట్ చేసే ప్రక్రియ. హిప్పో క్యాంపస్ లోని 3వ భాగం దీనికి కారణమవుతోందని పరిశోధకులు తెలుపుతున్నారు. జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడానికి కాకుండా మెదడును రీసెట్ చేసి మెలకువగా ఉన్న సమయంలో అది పనిచేసేలా నిద్ర ప్రక్రియ చూస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మెమరీ కన్సాలిడేషన్ ప్రక్రియలో మార్పులు చేర్పుల ద్వారా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకునే వ్యవస్థను రూపొందించొచ్చని పరిశోధకులు వివరించారు. ఆల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల వంటి వారిలో జ్ఞాపక శక్తి సంబంధ లోపాలు తలెత్తుతుంటాయి. అలాంటి వారికి ఈ తరహా వ్యవస్థలతో చికిత్స చేయొచ్చని పరిశోధకులు తెలిపారు. ప్రతికూల భయానక జ్ఞాపకాలను చెరిపేసే మార్గాలను అన్వేషించడానికి ఈ పరిశోధనను ఉపయోగించొచ్చని వివరించారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.